అవార్డు రావచ్చు, లేకపోతే ఆయనకి రకరకాల ఇవి రావచ్చు. మీరు ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను. కరెక్టే సార్, నేనేమంటలేను. పోలీసు వాళ్ళను బట్టలు తన్నినందుకు నేషనల్ అవార్డు ఇచ్చిరా ఆయనకి? అందులో ఇది ఒకటి ఉంది కదా. మరి నేనేమనుకుంటున్నా, మేము ఆ సినిమా చూడలేదు, నాకు ఇప్పుడే తెలిసింది అది విషయం. రాత్రి ఎవరు అంటే ఇట్లా బట్టలు ఇప్పిండు పోలీస్ ఆఫీసర్స్ అని అంటే అవునా అని నేను అది కోట్ చేసిన. ఎవరు ఆయన బాధ్యతగా ఏం పిటిషన్ వేసినా చూడండి. అక్కడ లేలే కోర్టులో వారు ఏమని సమర్పిస్తున్నారు వాళ్ళు, పోలీసులదే మాకేం సంబంధం లేదు, కనీసం నన్ను చూడటానికే వాళ్ళు పోలీసు వాళ్ళు ఒక మాట చెప్పండి. పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు కదా, వాళ్ళు ఏమని చెప్తారు, ఇది ఒక యాక్సిడెంట్. హౌ కెన్ యూ జడ్జ్? మీరు జడ్జి కాదు కదా. ఇట్ ఈజ్, అది ఎక్కడుంది, ఎవరు తేల్చాలి? కోర్టు తేల్చాలి. మీరేమని చెప్పాలా? నేను ముద్దాయిని, నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని కోర్టు చెప్పుకోవాలా. యు ఆర్ నాట్ సపోజ్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ బిఫోర్ ది మీడియా. ఉంటుంది, ఎందుకు ఉండదు అమ్మా? నేను లీగల్గా నాకు కూడా తెలుసు, కానీ నేను లీగల్ ఇష్యూస్లో పోవద్దు. నేను నా ఆవేదన మా కుటుంబాల యొక్క, మా పిల్లల యొక్క అంతరార్థాన్ని నేను మీ ముందు చెప్పడానికి వచ్చాను. ఎవ్వరూ ఆఫీసరు సాహసిస్తలేరు, తిట్లు తింటున్నారు, నోరు మూసుకుంటారు, పోతున్నారు, అయిపోయింది. పోయి సీనియర్ ఆఫీసర్లు చెప్పుకుంటే ఈ పోన్లే బాబు అని పెద్ద మనసుతోని మా ఆఫీసర్లు కూడా చిన్న చిన్న విషయాలు వివాదాలు పోదండి. చెప్పండి. అవును, ఆయన కోర్టు పర్మిషన్ ఉండాలి దానికి. అది నేనేమంటున్నా, వారి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది వారి యొక్క వ్యక్తిగత నిర్ణయం. అక్కడికి పోయి నేను ఇక్కడికి వచ్చిన నా బాధ చెప్పుకున్నా మీకు. మా 1,30,000 ఫ్యామిలీస్ పరిస్థితి